ఖచ్చితంగా ప్రెస్టీజియస్ గా తీసుకుంది టీడీపీ. అంటే ఇది నా డైలాగ్ కాదండి. అదే నేను స్టార్టింగ్ లోనే చెప్పినట్టుగా పాము చిన్నదైనా పెద్ద కర్రతో కొట్టాలనే సూత్రాన్ని ఖచ్చితంగా టీడీపీ ఫాలో అవుతోంది. అంటే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటోంది. అనుకుందాం. తర్వాత ఈ మధ్య పాములు కూడా కొట్టకుండా అడవుల్లోనే వదిలేయాలనేది పాములు బట్టి వాళ్ళు కూడా నేర్పారు. కొట్టడానికి కూడా ఎవరు కొట్టడం లేదు. అది పెద్ద కర్ర చిన్న కర్ర పక్కన పెడతాం. సో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యాన్ని చూసినప్పుడు ఆర్ యు రియల్లీ గోయింగ్ టు రిప్రజెంట్ ఒక డెమోక్రటిక్ గా మీరు ఉండి రిప్రజెంట్ చేయదలుచుకున్నారా రిప్రజెంటేషన్, లేకపోతే దౌర్జన్యపూరితంగా రాదలుచుకున్నారా? మీరు ఇందాక ఒక మాట వైసీ టీడీపీ ఎమ్మెల్సీని కూడా అవసరం చేసినట్టు ఎక్కడో చూశానండి అని. అంటే ఎక్కడో చూడటం కాదు, భూతత్వంలో పెట్టి చూడటం కాదు, మీరు ప్యారలల్ గా ఉన్నారా లేదా? మీరు అక్కడ ఓడిపోతామా గెలుస్తాం అనేది మనకి సాయంత్రం 7 గంటల తర్వాత ఆల్మోస్ట్ మనకి ప్రజానాడి తెలిసిపోతుంది. రేపో ఎల్లుండో మనకి రిజల్ట్ పక్కన పెడదాం. దీనికోసం మీ సర్వశక్తులు వడ్డీ ఇందాక నేను చెప్పినట్టుగా ఎలక్షన్ ఈజ్ ఎలక్షన్ అంటే ఎలక్షన్ అంటే ఏంటి? ప్రజల చేత ఓట్లు ఇచ్చి ప్రజలు ఫ్రీ అండ్ ఫెయిర్ గా వచ్చి దానిలో కంటెస్ట్ చేసే విధానాన్ని ఇన్నాళ్ళు దౌర్జన్యంగా అక్కడ ఏకగ్రీవం చేసుకున్నారు కాబట్టి ఫస్ట్ టైం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించబోతూ ఉన్నాము. ప్రజల అభిప్రాయం ప్రజలు ఎటువైపు ఉన్నారో ఇప్పుడు డిసైడ్ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు టీడీపీ నాయకులు. యునానిమస్ గా జరిగినటువంటి ఎన్నికలు గతంలో అవి దౌర్జన్యపూరితంగా జరగలేదు. అవతల వాళ్ళు యువతల వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకొని చేసినటువంటి ఎన్నికలవి. రైట్, అలా కలిసి కూర్చుని గ్రామాభివృద్ధికి లేకపోతే మండలాభివృద్ధికి చేసుకున్న ఫైనల్ ఏకగ్రీవం చేసుకున్న ఎన్నికలు ఉన్నాయి. దౌర్జన్యాలు దాడులతో ఏకగ్రీవం బలవంతంగా బలవంతంగా చేసిన ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు ఇది ఫాలో అయ్యాయి గతంలో. రవిశంకర్ గారు, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు చెప్పదలుచుకున్నాను. ఈ పులివెందుల నియోజకవర్గంలో దౌర్జన్యపూరితంగా ఎన్నికలు జరగకుండా ఉన్న నేపథ్యం, లేకపోతే జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార దర్పంతో మొత్తం గందరగోళం చేసింది లేదండి. అక్కడ జరిగిన అంశం ఏంటంటే వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఇందాక పెద్దలు మాట్లాడినట్టుగా వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఏం చేసుకోవాలన్న దాని మీద మాట్లాడే తప్పితే ఈ విధమైనటువంటి వాతావరణం, కక్షపూరిత వాతావరణాన్ని ఎక్కడ వాళ్ళు కనిపించినట్టు చేయలేదు. మీరు కావాలంటే లాస్ట్ ఎలక్షన్స్ ఏ విధంగా జరిగిందో విజువల్స్ మీ దగ్గర ఉంటే ఒకసారి ఏంటి సార్. దేర్ ఆర్ సో మెనీ ఈవెన్ తెలుగుదేశం నాయకులు కూడా ఆ రోజు మాట్లాడినట్టు అంశాలు ఆ ఎలక్షన్ లో ఎందుకు మీరు అందరూ కూడా యునానిమస్ గా వస్తున్నారనే దానికి కనబడింది. ఇట్ డజంట్ మీన్ దట్ అక్కడ అన్ని యునానిమస్ గా జరిగినాయని కూడా లేదు. చాలా చోట్ల కంటెస్ట్ జరిగింది, చాలా చోట్ల గెలిచారు. వాళ్ళు గెలిచినా వీళ్ళు గెలిచినా అది ఒక ఆలోచన పరంగా జరిగింది. బట్ ఈ రోజు మీరు చూసినప్పుడు అసలు ఎంత హాస్యాస్పదంగా జరుగుతున్నాయంటే, మీరు అంటే ఎలక్షన్ కమిషన్ మీరు పోలింగ్ బూత్ ను మార్చారండి. నో డౌట్ మీరు కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చెప్తుందంటే స్పీకరు అసెంబ్లీ కన్సర్న్, స్పీకర్ ఇస్ ద మెయిన్ డెసిషన్ మేకింగ్ అథారిటీ, దానిలో మేము ఏలు పెట్టలేము. బట్ రీసెంట్ మీరు వర్జిట్ చూసినప్పుడు పార్లమెంటు తెలంగాణలో ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఒక చోట గెలిచి ఇంకో చోట గెలిచినప్పుడు అక్కడ ఏం చెప్తే స్పీకర్ ఆల్సో has to follow the Indian Constitution. ఎవరైనా సరే రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాల్సిందే, రాజ్యాంగబద్ధంగా చేయాల్సిందే. రాజ్యాంగబద్ధంగా జరిగిన ఎన్నికలకే విలువ ఉంటుంది. థ్యాంక్ యూ.